అంటే సెంట్రల్ పాలిటిక్స్లో ఏబి చంద్రబాబు గారు క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారని ఒక అర్థమవుతుంది ఇప్పటికైతే. డెఫినెట్గా ఏపీకి ఏమైనా లాభం కలుగుతుందంటారా? అమిత్ షా గారు స్పెషల్ స్టేటస్ లాంటివి వాటి ఏమైనా దొరికే అమిత్ షా గారు చాలా ఇతర లీడర్స్ కంటే డిఫరెంట్ లీడర్ అండి ఆయన. మోడీ గారికి ఈయనకి బాడీ లాంగ్వేజ్ చూసాం మొదటి సభలో. అమిత్ షా గారు అర్థం చేసుకున్నారు ఏం జరగబోతుంది ఉత్తరప్రదేశ్లో. అందువల్ల ఆయన ఈజ్ ఏబుల్ టు క్లోజ్ ద డీల్ విత్ జేడీఎస్ అండ్ తెలుగుదేశం పార్టీ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. ఇవాళ ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారు ఎవరేమనుకున్నా చక్రం తిప్పిన మాట వాస్తవండి. రాష్ట్రపతి నిర్ణయించింది ఆయన నిర్ణయించిన దాంట్లో వస్తాం, కానీ వాళ్ళ పరిస్థితి అంత ఉండకపోవచ్చు. ఈయన ఎవరు వాజ్పేయి గారు గవర్నమెంట్లో 30 సీట్లు అత్యధికంగా ఉండి ఒక మంత్రి పదవి కూడా తీసుకోలేదు. ఆయన అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తే కేంద్ర మంత్రి వచ్చి కలిసేవారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉండదండి. మోడీ ఇక్కడ నడిచి ఇక్కడ ఉంది మోడీ గారు, ఇవాళ ఉంది అదానీ గారు అంటే కంపెనీ. అందువలన 80% ఇవాళ అది ఏంటంటే అదానీ గారి సంపద ఈ దేశంలో 19 లక్షల 20 లక్షల కోట్లు పెరిగినారు నిన్న. ఇవాళ దేశంలో ఇవి వచ్చిన తర్వాత ఒక రోజు సరే మొత్తానికి. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటేనండి, డెఫినెట్గా ఆయన మళ్ళీ తిరిగి ఒక ఇంపార్టెన్స్ రోల్ రావాలి. అది రాష్ట్రానికి ఉపయోగపడాలి, వారికి కాదు. వాళ్ళ హోదా విభజన హామీ లేకపోతే కనుక 9,60,000 కోట్లు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన పైప్ లైన్లో వాళ్ళ గుజరాత్లో నడుస్తుందండి ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు కనీసం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల కోట్లు. టైట్ పొజిషన్లో ఎన్డీఏ టైట్ పొజిషన్లో ఆంధ్ర తప్పకుండా లాభపడుతుందని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు ఉండాలి. ఒకవేళ వాళ్ళు మోడీ గారు కాకుండా ఇంకోళ్ళు ఎవరన్నా నితిన్ గడ్కరీ గారు ఇంకెవరైనా పెద్దలు వస్తే కళ్ళు మూసుకుని ఆంధ్రప్రదేశ్కి కూడా కాదు తెలంగాణకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వేరే మల్లికార్జున ఖార్గే గారు వస్తే మాకు ప్రత్యేక హోదా విభజన హామీలో మొట్టమొదటి సంతకం ఇస్తారు, టాప్ అండి. అది లేని పక్షంలో బీజేపీలో నేను కలిశానండి అరుణ్ జైట్లీ గారు, జైట్లీ గారు కూడా ఆయన లేరు కానీ చాలాసార్లు కలిశాను. నితిన్ జయరామ్ గడ్కరీ గారికి అద్భుతమైన అవగాహన ఉందండి. పార్టీ సంగతి పక్కన పెడతాను. ఉమాభారతి గారు మేము వెళ్తే అది డిఫరెంట్ ఇష్యూ. నేను వ్యక్తులతో ఏముంటుందండి, నేను అనుకున్నాను అలా అయితే ఇంకా రాష్ట్రానికి లాభం జరుగుతుంది. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. టంగుటూరి ప్రకాశం పంతులు కానీ 15 నెలలు దించేశారు.